భారతీయ సంస్కృతి హిందూ మతం అని కాకమ్మ కబుర్లు చెప్తున్న బీజేపీ వాళ్ళ పరివారాలు, సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ మంచ్ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లే, నోరిప్పట్లే? మీడియా వెళ్ళి అడిగితే కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారట. ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడని విశ్వ హిందూ పరిషత్ గతంలో 96లో కనీసం వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు 96లో బెంగళూరులో జరిగిన అందాల పోటీల్ని వ్యతిరేకించారు. 2025కి వచ్చే వరకు ఎందుకు నోర్లు మూసుకున్నారని మేము మాట్లాడుతున్నాం. పొద్దున్న లేసే ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి భారతీయ సంస్కృతిని గగ్గోలు పెట్టే వాళ్ళు ఈ విదేశీ సంస్కృతి, వ్యాపార విషయ సంస్కృతిని ఎందుకు అంగీకరిస్తున్నారు, ఎందుకు ఆమోదిస్తున్నారు? బీజేపీ ఆమోదం లేకుండా, కేంద్రం ఆమోదం లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలోకి అన్ని సముద్రాలు దాటుకుని పోటీలు వస్తున్నాయా? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీలుగానే భావించాలి. వీటిని రద్దు చేయాలి. ఇది మార్కెట్ల విస్తరణ కోసం మరో ప్రయోజనం లేని పోటీలు. తెలంగాణ మహిళలు కోరుకుంటున్నవి కాదు. అదే సమయంలో ఇవాళ మహిళల ఉపాధి లేదు. పెన్షన్స్ ఇట్లా ఒంటరి మహిళల పెన్షన్స్, లేకపోతే వృద్ధుల పెన్షన్స్, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎక్కడ పోయినాయి? కోరుకొని అందాల పోటీలు ఎందుకు రుద్దుతున్నారు? వీటి కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, కార్పొరేట్ పాలన కొనసాగడంలో భాగమే ఇవి. వీటిని రద్దు చేయాలనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నారు. ఏం చెప్తారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే అంతర్జాతీయ క్రీడలకు కూడా వేదిక చేయొచ్చు. ఏసియాడ్ నిర్వహించమనండి, దమ్ముంటే ఒలింపిక్స్ నిర్వహించమనండి. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలకి హైటెక్ సిటీ అనేక సందర్భాల్లో అనేక సమ్మిట్స్కి, ఇంటర్నేషనల్ సమ్మిట్స్కి వేదిక అయింది. అప్పుడు తెలంగాణ చేనేతని, తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ని, తెలంగాణ పిండి వంటల్ని ఎందుకు మార్కెట్ చేయలేదు? ఇవాళ అందాల పోటీలకు దేశానికి ఒక అందగత్తె, 140 దేశాల అందగత్తెలు భారతదేశంలోకి హైదరాబాద్లోకి రాగానే హెరిటేజ్ ఎట్లా గుర్తింపు వస్తుంది? చార్మినార్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ హెరిటేజ్ గుర్తింపు ఉన్నది. ఇవాళ తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, చేనేత కావచ్చు, నిర్మల్ బొమ్మలు కావచ్చు, అనేక కళాఖండాలు కావచ్చు, ఇవాళ తెలంగాణ హెరిటేజ్కి ఆనవాళ్లుగా ఉన్నాయి. కొత్తగా ఈ అందగత్తలందరినీ పిలిచి అందాల ఆరబోతలతో, క్యాటువాకులతో మాత్రమే తెలంగాణకు గుర్తింపు వస్తుందంటే అంత అమాయకులు ఎవరు లేరు. ఇది ప్రజల్ని ఫూల్స్ చేయడం తప్ప మరొకటి కాదు. పక్షాల పరిపాలనలో ఉన్న, ప్రజాస్వామికవాదుల పరిపాలనలో ఉన్న ఏ దేశాల్లో కూడా అందాల పోటీలు నిర్వహించడం అనేది జరగదు. అందం అనేది సమాజాన్ని అభివృద్ధి చేయడం కానీ, మానవాళిని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, మానవాళికి ఆహార భద్రతని, ఆరోగ్య భద్రతని కల్పించడానికి కానీ దేనికి అందం పనికిరాదు. అందం అనేది ఏ ఒక్క 1% కూడా సమాజ పురోభివృద్ధికి పనికిరాదు. అది వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందహీనంగా ఉన్నారని ఒక వెల్ఫేర్ స్టేట్ నిర్ణయించడానికి పూనుకునే ఒక ప్రోగ్రాం నిర్వహించడం అనేది వాళ్ళని అనాగరికలుగా తెలియజేసుకోవడం. ఇది ఒకటే కారణము. అందగత్తెలుగా ఉండాలంటే వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళని నిత్యం మసాజులు చేసుకుంటూ ఒక పంజరాల్లో పిట్టల్లా బతుకుతూ ఉంటే, ఒక్కరోజు యాక్సిడెంట్ అయినా, ఒక ముక్కో చెవు ఎగిరిపోయినా, లేదా ఒక సంవత్సరం వయసు పెరిగిపోయినా మళ్ళీ ఈ అందాల పోటీలకి వాళ్ళు నిలబెట్టరు. ఈ రోజు కరణం మల్లేశ్వర్లో అందం చూడాలా, హంపీలోని ఆమెలో చూడాలి, లేదంటే ఒక సునీత విలియమ్స్ లో చూడాలి, లేదంటే ఒక మల్లు స్వరాజ్యం లాంటి విప్లవకారంలో అందం చూడాలి. ఈ మానవాళి అభివృద్ధికి ఇంచు కూడా ఎందుకు పనికిరాని అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తన్ను తాను కించపరుచుకుందని మేము తెలియచేసుకుంటూ, మహిళల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మహిళలనే ఒక సరుకుగా చేసి సరుకులను అమ్ముకోవడానికి మహిళల్ని ఉపయోగించుకునే ఒక అనాగరిక చర్యకి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాము. చాలా మంది స్పోర్ట్స్ స్టార్స్ కూడా మహిళలే ప్రమోట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? దేన్ని ప్రమోట్ చేస్తున్నారు? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండి. ఈ రోజు విద్య అనేది ఒక వెల్ఫేర్ స్టేట్ ఇవ్వాలి. అంటే సమాజంలో పౌరులకి భోజనము, బట్ట, వసతితో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా అందించే బాధ్యత ఒక సంక్షేమ రాజ్యానిది. ఈ రోజు అందాల పోటీలో పాల్గొన్న రాణులను కూడా మేము అసహించుకుంటాం లేదు. ఎందుకంటే వాళ్ళు బలి పశువులు, మీడియాకి బలి పశువులు, ఒక ప్రచారానికి బలి పశువులు. గవర్నమెంట్ కుట్రపూరితంగా ఇటువంటి భావజాలాన్ని పెంచి మహిళల అందం, ఎవరి కోసం మహిళల అందం? ఈ అందాల పోటీలు వాళ్ళు అడవుల్లో తిరుగుతారా అండి? ఇట్లాని అల్టిమేట్ గా మనం డెప్త్లోకి పోతే చివరిగా పురుషుల్ని సంతోషపెట్టడానికే మహిళలకు అందం. అటువంటి అందం ఆ విధంగా దిగజార్చి భూస్వామ్య విధానం నుంచి నేటి వరకు మహిళలను సున్నితంగా, అందంగా, నాజుగ్గా తయారు చేసి పురుషుల్ని సంతోషపెట్టే ఒక లాలసమైన ఒక వస్తువుగా తయారు చేసిన ఈ విధానాలకి ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటున్న భారతదేశ వ్యవస్థలో పెద్ద పీట వేయడము
చాలా అనాగరిక చర్యని యువ నాయకుడైన రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎంత వృద్ధాప్యంలో కొట్టుకుపోతాయని మేము అనుకుంటూ దీనికి వ్యతిరేకంగా మేము పోరాడాం. ఏంటి అంటే ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు, ఇది బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి తొక్కడానికే ఈ అందాల పోటీలు. ఇప్పుడు ఆ రైతు కూలీ మహిళలు మొత్తం కార్మికులు కంపెనీలో పని చేసే వాళ్ళు ఎండలో తిరిగి మొత్తం వానకు తడిసి బురదలో బురదయ్యి వాళ్ళు కష్టం చేసి పంటలు పండిస్తే వాళ్ళది అందం కాదా? వాళ్ళందరినీ కించపరచడానికే ఒక కార్మిక మహిళలని, ఒక రైతు కూలీ మహిళలని, ఒక పురుషులని, కార్మిక శక్తిని, శ్రమ శక్తిని, చెమట శక్తిని వాళ్ళు కించపరచడాని కోసమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ తెలంగాణలో ఈ అందాల పోటీలు, ప్రపంచ అందాల పోటీలను పెట్టి ఈ తెలంగాణ ఇమేజ్ ని ప్రపంచ వ్యాపితంగా పాతాళానికి తొక్కడానికి కోసమే అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాము. కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ యొక్క సౌందర్య సాధనాలు, వాళ్ళ కంపెనీల ఉత్పత్తులను అమ్ముకోవడానికి, ఇక్కడ మార్కెట్ చేయడానికి కోసమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ ప్రపంచ అందాల పోటీలను పెట్టింది. సిగ్గుచేటు, బ్రాండ్ ఇమేజ్ పాతాళానికి తొక్కడానికే ఈ రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆ అందాల పోటీలను వాళ్ళు ప్రచారం చేస్తే మాత్రము అది కూడా సిగ్గుచేటైన విషయము. క్రీడాకారులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు మినిస్టర్లు కూడా జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు మన యొక్క ఇమేజ్ పెంచడానికి కోసమే అని. సిగ్గుచేటండి. వాళ్ళు కార్మికుల కర్షకుల వాళ్ళ ఓట్లతోని వాళ్ళెక్కి వాళ్ళను అవమానపరచడానికి, వాళ్ళను దిగజార్చడానికి, వాళ్ళను పాతాళానికి తొక్కడానికే ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క పోటీలను పెట్టినాయి. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము కార్మికులను అందరినీ కూడా అవమానపరిచే ఈ పోటీలను, తర్వాత మహిళల శరీరాలను అంగట్లో పెట్టేటటువంటి ఈ పోటీలను ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇది అడ్డుక అంటే ఆపివేయకపోతే ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా మహిళల యొక్క అవమానపరచడానికి వీళ్ళే కారకులైతారు. అవునండి, మహిళలు ఎందుకు పాల్గొంటున్నారు? వాళ్ళను వాళ్ళ యొక్క ఆలోచనను అందం వైపు వీళ్ళు అడ్డుకు అంటే డైవర్ట్ చేయడానికి కోసం చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పోరాటాలు చేస్తారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు చాలా ఉద్యమాలు నడిపిస్తారు, ఇంకా భూ పోరాటాలు చేస్తారు, ఇంకా అడవిని రక్షించుకోవడానికి పోరాటాలు చేస్తారు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా పోరాటాల వైపు కాకుండా అందం వైపు, ఎలా తెల్లగా ఉండాలి, మొటిమలు ఎలా తగ్గించుకోవాలి, జుట్టు రాలకుండా ఎలా చూసుకోవాలి, వీళ్ళ మైండ్ అంతా కూడా అందం మీద కాన్సన్ట్రేషన్ చేసి పోరాటాల నుంచి పక్కదో పట్టించడానికి కోసమే ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న కుట్ర అని చెప్పేసి మేము భావిస్తున్నాము. తక్షణమే వ్యతిరేకించాలని చెప్పేసి ఐక్య మహిళా